everyone, welcome back to another video. And ఈ వీడియో వచ్చేసి మేము నెల్లూరుకి వెళ్తున్నాం. ఆ నెల్లూరులో వచ్చేసి ఒక వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేశాను మా డాడీ. అక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి ఎంతసేపు పట్టిద్దా, అండ్ ఫుడ్ ఏం ప్యాక్ చేశారా, అండ్ సీటింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. లాస్ట్ దాకా ఎక్కడ కూడా తీసుకెళ్ళకుండా చూడండి అండ్ ఒక లైక్ ఇచ్చి. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మనం రైల్వే ప్లాట్ఫామ్ కాదు ఉన్నాం. అండ్ ఇదే వందే భారత్ C5. ఇప్పుడే మనము వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కాము. అండ్ ఇక్కడ సీటింగ్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా అయితే కంఫర్టబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ రూమ్ అలా చూపిస్తారు కదా, ఇదిగో చూడండి, అంతా అయితే డిజైన్ అనేది. హలో, నెక్స్ట్ అయితే మనం ఛార్జెస్ విషయానికి వస్తే పర్ హెడ్ 1000 అయితే అవుతుంది విత్ ఫుడ్ అనమాట. ఫుడ్, స్నాక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో సిట్టింగ్ వచ్చేసి నార్మల్ సిట్టింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ 2.5 hours రీచ్ అయిపోయాము. హాయ్ గైస్, ఇక్కడికి రావడానికి అయితే 10 minutes పట్టింది, కానీ కరెక్ట్ 10 minutesకే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో గైస్, విజయవాడ టు నెల్లూరు. గైస్ ఫస్ట్ అయితే మాకు వచ్చేసి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా ఒక 5కి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం గైస్. ఇది వచ్చేసి గాయస్ మనకైతే కొన్ని స్నాక్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి అయితే సమోసా, ఇది వచ్చేసి ఇలాచీ టీ, ఇలాచీ మిక్చర్, అండ్ ఇలాచీ, అండ్ ఇది వచ్చేసి ఇలాచీ బిస్కెట్, అండ్ ఇది టమాటో. ఫస్ట్ అయితే కొన్ని స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో వాటిలో కొంచెం సమోసా, చిప్స్, మిక్చర్, ఇంకా టీ ప్యాకెట్స్ కూడా 2 ఇచ్చారు. దట్ కొంచెం స్వీట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ టీ ప్యాకెట్స్లో అయితే ఫస్ట్ టీ ప్యాకెట్స్ ఇచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే ఇస్తారు. సో డైరెక్ట్గా దాంట్లో పోర్ చేసేసుకొని మనం టీ తయారు చేసుకున్నట్టే. టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది, బట్ నాట్ బ్యాడ్, ఓకే, తాగొచ్చు అనమాట. దాంట్లో ఫ్లేవర్స్ కూడా ఇచ్చారు, ఇలాచీ అని, మసాలా టీ అని. సో నైస్ తానే. గాయస్ మనం వచ్చేసి ఈవినింగ్ 5కే వచ్చాము. అండ్ ఇంకో 2 గంటలు ఉంది. అండ్ 7:30 కంతా మనం నెల్లూరుకి రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ. అండ్ ఇంతటితో వీడియో 1 minute మనకు కష్టం ఇవన్నీ ఏంటో అనుకుంటున్నారా? ఇప్పుడే ఇంకొకటి వచ్చింది, ఇది ఉంది ఆవంకాయ, ఐస్ క్రీమ్, అండ్ ఐస్ ఒక అమూల్ కర్డ్, ఇది అమూల్ కర్డ్ ఐస్ క్రీమ్ అనుకుంటా. ఇది వచ్చేసి రైస్, ఇది వచ్చేసి పప్పు, ఇది వచ్చేసి పన్నీర్, ఇది వచ్చేసి ఆలు, ఇది వచ్చేసి చపాతీ తింటానా, ఇది వచ్చేసి చపాతీ. సో రైస్, పన్నీర్ కర్రీ, దాల్ ఫ్రై, కొంచెం చపాతీస్, కర్డ్, ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 7:30కి అయితే రీచ్ అయిపోయాం.